నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హేతుబద్ధత కలిగిన ఓటర్ జాబితాను పారదర్శకంగా రూపొందించాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్. టీడీపీ పాలనలోని నాయి బ్రాహ్మణులకు న్యాయం. ఆదిరెడ్డి. జగన్ ప్రభుత్వ ద్రోహాలపై ప్రచారం చేస్తాం. దాస్యం. మహిళా సాధికారతకు సీఎం జగనన్న సాకారం. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. 7వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం. విధులే కానీ నిధులు లేకుండా చేసి పంచాయతీలను, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జగన్. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, హేతుబద్ధత కలిగిన ఓటర్ జాబితా రూపుదిద్దడంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యమై ఓటు హక్కు వినియోగించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఎన్నికల నమోదు అధికారులతో సమీక్ష, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత, ఇతర నియోజకవర్గ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు డాక్టర్ కె యువరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు లక్ష్యంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం జరగాలన్నారు. ఓటు హక్కుతో పాటు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడమే లక్ష్యంగా విస్తృత స్థాయిలో అవగాహన దిశగా అడుగులు వేయడం ముఖ్యమన్నారు. అధికారులు, రాజకీయ పార్టీలు కలిసి ఆ మేరకు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు సవరణకు సంబంధించి ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా రికార్డులు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయాల్లో నోటీసులను ఉంచాలని, అదేవిధంగా వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జిల్లాలో SSR 2024 రూపకల్పనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ప్రత్యేక అధికారికి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 1569 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. 15,76,026 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 7,71,192 మంది పురుషులు, 8,04,725 మంది మహిళలు, 109 మంది ఇతరులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఫారం 6, 7, 8లకు సంబంధించిన క్లెయిములు 2,92,462 రాగా అందులో 25,096 పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన 42,366 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. 18+ ఓటర్ల నమోదు కోసం కాలేజీల్లో విద్యార్థుల వివరాలు, వారి ఎపిక్ కార్డ్ సంఖ్యతో బేరీజు వేసుకొని ఓటు లేని వారి నుంచి ఫారం 6 స్వీకరించడం జరుగుతున్నట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమాలను, కియోస్కోలను ఏర్పాటు చేసి ఓటరుకు అవగాహన కల్పిస్తున్నట్లు, ఆ క్రమంలో పెద్ద ఎత్తున కొత్త ఓటర్ల నమోదు కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఈఆర్ఓ, ఆర్ఎంసీ మున్సిపల్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జి నరసింహులు, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, రాజానగరం ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, అనపర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గెయిల్ ఐ లిమిటెడ్ ఏబీవీఎస్బి శ్రీనివాస్, కొవ్వూరు ఆర్డీఓ కృష్ణనాయక్, నిడదవోలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పిఐపి ఆర్ఎంసీ యూనిట్ 1 కొవ్వూరు ఎం ఝాన్సీ రాణి, రాజమండ్రి రూరల్ ఎస్డీసీ ఎస్ సరళ వందనం, గోపాలపురం ఓఎన్జీసీ ఎస్డీసీ ఎం వెంకట సుధాకర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ బి రామచంద్రరావు, వైఎస్ఆర్సీపీ కె రాజశేఖర్, టీడీపీ కె వెంకటేశ్వరరావు, సిపిఐ ప్రతినిధులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Yes, sir. That white one, sir. Right. Next. Sir, we have 2 revenue divisions, sir, and entire district is
constituency, that is Rajahmundry parliamentary constituency. I am having 7 assembly constituencies, sir. Anaparthi, Rajanagaram, Rajahmundry city, Rajahmundry rural, Kavur, Nidavur, Gopalpuram, sir. In this 7, sir, 4 comes to Rajahmundry division, 1 to 4, 5, 6, 7 are Kavur divisions, sir. So the notified ERO, sir, I'll introduce one by one, sir. Anaparthi, I have special deputy collector, Gail, sir. పేరండి శ్రీనివాస్ దీని మీద ఎక్కడ చేశారు? కాకినాడ కాకినాడ చేశారు. శ్రీనివాస్. తెలుగుదేశం పాలనలో నాయి బ్రాహ్మణులు ఇతర చేతి వృత్తుల వారికి సంక్షేమ పథకాలు ఆదరణ వంటి పథకాలు అంది న్యాయం జరిగేదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ కులాలకు అందించే పథకాలలో కోత పెట్టారని, ఏ బీసీ కులానికి కూడా సరైన న్యాయం జరగడం లేదన్నారు. నాయి బ్రాహ్మణులకు జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరించడానికి నాయి బ్రాహ్మణ సాధికార సమితి ముద్రించిన కరపత్రాలను శుక్రవారం స్థానిక సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిరెడ్డి అప్పారావు ఆవిష్కరించి మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో బీసీలు అంతా కూడా తమకు అన్యాయం జరిగిందన్న భావనలో ఉన్నారని అన్నారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వారి స్వయం ఉపాధి కొరకు సబ్సిడీ రుణాలు అందించేవారమని, అయితే ఆ పథకాలు ఏవి ఈ ప్రభుత్వంలో అమలు చేయడం లేదన్నారు. నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకునే వారికి ఏడాది 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సెలూన్ ఉండి అద్దె రసీదు ఉన్న వారికి 10,000 రూపాయలు ఇస్తామని పథకాల్లో కొర్రి పెడుతున్నారని అన్నారు. పల్లెల్లో చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని కులవృత్తి చేసుకునే వారికి అద్దె రసీదులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విద్యుత్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదన్నారు. షాపుల్లో పనిచేసుకుని కులవృత్తుల వారికి ఈ నిబంధనల వల్ల న్యాయం జరగడం లేదన్నారు. టీడీపీ హయాంలో ఆదరణ ద్వారా పనిముట్లతో పాటు రివాల్వింగ్ చైర్లు, ఇతర పెట్టుబడుల కోసం రుణాలు అందించేవారమని గుర్తు చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే నాయి బ్రాహ్మణులకు న్యాయం జరిగిందన్నారు. బడ్జెట్లో పెట్టిన నిధులను కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయకుండా పక్కదారి పట్టిస్తుందన్నారు. నాయి బ్రాహ్మణులకు జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రతి సంఘీయునికి తెలియజేసి జగన్ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని అన్నారు. తెలుగుదేశం, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని అన్నారు. టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి నగర అధ్యక్షులు అలజంగి దేవుడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోటపల్లి చంద్రశేఖర్, జాము ప్రసాద్, బలగం కిరణ్, పాతర్లపల్లి సురేష్, పెండ్యాల నాగేశ్వరరావు, బర్లి రాము, కట్టాపు ఈశ్వరరావు, పొన్నాడ కుమారస్వామి, రాజాని రాజేష్, బత్తిలివలస ధాలిబాబు, బత్తివలస నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాయి బ్రాహ్మణులకి సముచిత స్థానం కల్పించి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కోసం అనేకమైనటువంటి పథకాలని ఇవ్వడం జరిగింది. ఆదరణ పథకం పేరుతోటి నాయి బ్రాహ్మణుల కులస్తులందరికీ కూడా చేతి వృత్తుల కోసం వాళ్ళందరికీ కూడా అద్దం, రివాల్వింగ్ చైర్స్ ఇట్లాగా పనిముట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి వాయిద్య పరికరాలు కూడా ఏదైతే నాయి బ్రాహ్మణులు ఈ వాయిద్య పరికరాలతో ఉపయోగించి పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా అటువంటి పరికరాలను కూడా ఇచ్చి వాళ్ళకి పెన్షన్ల విషయంలో కానీ వాళ్ళకి రేషన్ కార్డుల విషయంలో కానీ చాలా చక్కగా ఆదుకున్నటువంటి పరిస్థితి నాడు ఉంటే, నేడు జగన్ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా ఏదో నాయి బ్రాహ్మణులకి నెలసరి 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాను ప్రతి షాపులో ఉన్న అని చెప్పి, ఈవేళ షాపు ఉన్న వాళ్ళకే మాత్రమే ఆ 10,000 ఇస్తాం, షాపులో పనిచేసే వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. ఒక షాపులో 10 మంది ఉండి పనిచేస్తేనే ఆ షాప్కి ఆ కరెంటు విషయంలో కానీ అద్దె విషయంలో కానీ ఇలా వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంది. గడప వద్దకే సంక్షేమం అందించడంలో ముఖ్యమంత్రి జగనన్న ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమయ్యారని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి జగనన్న సహకారం అందించారని చెప్పారు. స్థానిక 7వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక గోరక్షాపేట జంక్షన్ వద్ద నుంచి
కోలాహలంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి 75% ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా అక్కా చెల్లెమ్మలకు అందిస్తూ కుటుంబాల సాధికారతకు తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి అందిస్తూ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను పూర్తిగా చెల్లిస్తూ ఇప్పటికే 3 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా ద్వారా జగనన్న 19,000 కోట్లతో 79 లక్షల డ్వాక్రా రుణాలు తిరిగి చెల్లించారని చెప్పారు. 1,05,00,000 మంది అక్కా చెల్లెమ్మలకు 4,900 కోట్ల లబ్ధి అందించాలని అన్నారు. డివిజన్లో ఇంటింటికి వెళ్లి పథకాలను తెలుసుకుంటూ ప్రజలు చెప్పిన మౌలిక సమస్యలపై స్పందిస్తూ అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేశారు. సమస్యలను జియో మ్యాపింగ్ చేయించారు. ముఖ్యమంత్రి జగనన్న మీ వద్దకు పంపించారని, జగనన్నను దీవించాలని, అందరి మద్దతు ఇవ్వాలని కోరారు. నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి, క్లస్టర్ ప్రెసిడెంట్ పెంకే సురేష్, జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎండి కరీం ఖాన్, సయ్యద్ అల్తాఫ్, సయ్యద్ మదిని, సయ్యద్ ఆర్తముడి చిన్ని, అలీ, జియావుద్దీన్, ఇస్మాయిల్, ఇమ్రాన్ ఉస్మాన్, సాయి, ప్రసాద్, తగరం సురేష్, వంకాయల సత్యబాబు, పాలూరి శ్రీనివాస్, మార్గాని బుజ్జి, వెంపల చెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాలన్నీ ఆయనే పెట్టారు, గతంలో లేవు. జగన్ గారికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు 10 మందికి చెప్తే ఓకే అమ్మా. అయితే పాలన బాగుందా? మళ్ళీ గెలిపించండి అమ్మా. థ్యాంక్ యూ. ఇది అమ్మా అమ్మా ఇప్పుడు ఎంత వయసు ఉంటా? అయ్యో బాయ్, ఒరిజినల్గా ఎక్కువ ఉంటుందేమో. ఒరిజినల్గా ఎంత వయసు? 42. మరి అయితే 8 ఏళ్ళు ఆగాల్సింది. అంటే అది గవర్నమెంట్ రూల్స్, పాపం వాళ్ళు ఏం చేయలేరు. అదే వాళ్ళు కూడా ఏం చేయలేరు, రూల్స్ అవి. నీకు ఆధార్ కార్డులో ఉన్న ఏది అమ్మఒడి ఏదైనా ఎందుకు రాలేదు? తను మిడిల్ డ్రాప్స్, సో అందువల్ల ఒకసారి ఆగింది. అంటే స్కూల్కి వెళ్ళలేదా? అటెండెన్స్ ఉండాలి మరి. అంటే గవర్నమెంట్ అన్ని రూల్స్ పెట్టింది, చదివిస్తుంది. స్కూల్కి వెళ్ళకుండా చదివించదు కదా. మన బాధ్యత మనం చేయాలి. ఓకేనా? ఎలా ఉన్నారమ్మా? గ్రామ స్వపరిపాలనకు కావలసిన నిధులు ఇవ్వకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియంలో కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గ్రామ సచివాలయాల నిర్వహణ పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, గ్రామ పంచాయతీలకు సచివాలయాలతో ఏమాత్రం సంబంధం లేదని, ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని, పంచాయతీల నుంచి ఈ 4 సంవత్సరాల పాలనలో 1,000 కోట్లకు పైగా నిధులు పక్కదారి మళ్లించారని, కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని, ఈ మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయి. సర్పంచ్ వార్డు సభ్యులకు తెలియకుండా, పంచాయతీ బోర్డు తీర్మానం లేకుండా పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం, స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభుత్వం మోసం చేయడం కిందకే వస్తుందన్నారు. కేంద్రం విడుదల చేసిన 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుపోయిందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించక జలజీవన్ మిషన్ ఆగిపోయిందని, నేడు గ్రామాల్లో ఒక రోడ్డు కానీ, కాలువ కానీ సరిగా వేసిన దాఖలాలు లేవని, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ రాష్ట్రంలో అధ్వానంగా ఉందని, పంచాయతీలో బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేని స్థితిలో పంచాయతీ వ్యవస్థ ఉందని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మర్చెట్టి ప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, ప్రత్తిపటి రామారావు చౌదరి, బోడపాటి గోపి, పండూరి అప్పారావు, పిన్నింటి ఏకబాబు, ఆళ్ల ఆనందరావు,
మోసిగంటి సత్యవతి, గుర్రపు సత్యనారాయణ, వాసంశెట్టి నాగబాబు, జాలిది కృపారావు, చెక్కపల్లి మురళీకృష్ణ, వరగోగుల వెంకటేశ్వరరావు, షేక్ సిద్ధయ్య, దార అన్నవరం, అప్పరి అన్నవరం, శీలం రవి, కాన్రేగుల సత్యబాబు, వనం సూరిబాబు, పలివెల సత్యనారాయణ, పలివెల లలిత, పుట్ట అనురాధ, రాయపటి రామకృష్ణ, పంపన సోమరాజు, ఆల్లా విఠల్, బొబ్బిలి రామకృష్ణ, బొక్క శ్రీను, మందపల్లి రత్నరాజు, పడమటి వరప్రసాద్, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ కొంచెం తొర్రేళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చారు కనుక దగ్గరగా ఉంది కనుక అక్కడ మనం వేయించిన రోడ్డు ఉంది రైతు ఊళ్ళో వాళ్ళకి ఇలా ఇది అయ్యే కాదు ఈ 3 నెలలు వాడు రూపాయి ఇవ్వడు పనులు ఇది పక్కన పెడదాం. మనం ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే మీరు మనంతా ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మనం పని చేయలేకపోతున్నాం. ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లే, ఈ డబ్బులన్నీ పట్టుకుపోయింది. స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసింది. తెలుగుదేశం వస్తే గ్యారంటీగా లోకల్ బాడీకి టాప్ ప్రయారిటీ. ఎవరు ఎలక్ట్ అయినా వాళ్ళకి అధికారం ఇచ్చి సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించడం అనేది సిద్ధాంతం. అలాగే గ్రాంట్లు కూడా బడ్జెట్ వారీగా ఏ ఇయర్కైనా కేటాయింపు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ చేసి ఇవ్వాలని నిర్ణయం. లోకల్ బాడీని పటిష్టం చేయాలని మన చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కూర్చున్నప్పుడు కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేద్దాం, వాళ్ళ ద్వారా సపోర్ట్ వాళ్ళని అడిగేలాగా చేద్దామని ఒక నిర్ణయంలోకి వచ్చారు. ఆ లైన్లోకి మనం వెళ్దాం. ఇవాళ ఒకటే, రేపు ఏంటి అనేది మర్చిపోయి పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పాలసీ అడాప్ట్ చేస్తుంది. మనం భరోసా అలాగే ఎస్సీసీఎల్ వాళ్ళు కదయారు. ఎస్సీసీఎల్ కూరళ్ళంతా వీళ్ళంతా మన వాళ్ళంతా వెళ్ళి దళిత వాడల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. పాంప్లెట్ కూడా రెడీ చేస్తున్నాం, రెడీ అయింది, ఆ ప్రింట్కి ఇచ్చేస్తాం. దళిత వాళ్ళు బీసీ సోదరులంతా కూర్చొని ఒక కమిటీ వేసుకొని బీసీ సోదరులాగా అక్కడ కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు. మైనార్టీ ఏ వింగ్కి ఆ వింగ్ కనుక మనం వెళ్ళి స్థానిక రివర్ బే రిసార్ట్స్ ఆహ్వాన ఫంక్షన్ హాల్లో ఈ నెల 10వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కందుల సాయి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ 32వ వార్షిక సదస్సు స్థానిక రివర్ బే రిసార్ట్స్ ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ఈ నెల 10వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కందుల సాయి చెప్పారు. ఈ సదస్సుకి అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన 26 మంది వైద్య నిపుణులు వస్తున్నారని ఆయన తెలిపారు. రివర్ బేలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సదస్సులో మధుమేహ నివారణ, నూతన విధానాలు, గర్భిణీ స్త్రీలలో, పిల్లల్లో వచ్చే మధుమేహ చికిత్సా విధానాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. డాక్టర్ మోహన్ డయాబెటీస్ సెంటర్ చెన్నై, డాక్టర్ నిహాల్ థామస్, ప్రొఫెసర్ సిఎంసి వెల్లోర్, డాక్టర్ కృష్ణ శేషాద్రి, ఎక్స్ ప్రొఫెసర్ ఎస్ఆర్ఎంసి చెన్నై, డాక్టర్ విజయ విశ్వనాథన్, డయాబెటీస్ రీసెర్చ్ సెంటర్ చెన్నై, డాక్టర్ పివి రావు, ఎక్స్ ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్, నిమ్స్ హైదరాబాద్, డాక్టర్ వసంత్ కుమార్, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ తదితర వైద్య ప్రముఖులు హాజరవుతారని డాక్టర్ కందుల సాయి తెలిపారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 800 నుంచి 1000 మంది వైద్య విద్యార్థులు విచ్చేస్తున్నారని ఆయన చెప్పారు. వైద్యులతో పాటు వైద్య విద్యార్థులకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెబుతూ, రాష్ట్ర వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సు జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజిషియన్ డాక్టర్ వడ్డాది సురేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు విజయవాడ, కర్నూలు, గుంటూరు వంటి ప్రాంతాల్లో రాష్ట్ర సదస్సులు నిర్వహించారని, డాక్టర్ కందుల సాయి చొరవతో 32వ రాష్ట్ర సదస్సు రాజమండ్రిలో నిర్వహిస్తున్నారని తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో చిన్నపిల్లల్లో 90 ఏళ్లు దాటిన వారిలో సైతం మధుమేహ లక్షణాలు వెలుగు చూస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో మధుమేహ వ్యాధికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించే ఈ సదస్సులో అడ్వాన్స్డ్ వైద్యం గురించి వైద్య నిపుణులు వివరిస్తారని ఆయన తెలిపారు. అందుకే ఈ సదస్సుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోశాధికారి డాక్టర్ ఎన్ఎస్ రామచంద్ర గుప్తా మాట్లాడుతూ, మధుమేహ వ్యాధి నివారణ, ఆధునిక చికిత్సా పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ కందుల సాయి సుమంత్ మాట్లాడుతూ, ఎంతోమంది వైద్య నిపుణులు ఈ సదస్సు కోసం రాజమండ్రి వస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ 32వ వార్షిక సదస్సు రాజమహేంద్రవరంలో రివర్ బే రిసార్ట్లో జరుగుతుంది. ఈ సదస్సుకి అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన నిష్ఠాతైన 26 మంది స్పీకర్సు,
మధుమేహ వ్యాధి నివారణ నూతన చికిత్సా విధానములు, గర్భిణీ స్త్రీల్లో వచ్చే మధుమేహ వ్యాధి నివారణ, పిల్లల్లో వచ్చే మధుమేహ వ్యాధి నివారణ చికిత్స గురించి అవగాహన కల్పిస్తారు. దీనికి వచ్చిన ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్స్ ఎవరంటే డాక్టర్ మోహన్ డయాబెటీస్ సెంటర్ చెన్నై, డాక్టర్ నిహాల్ థామస్ ప్రొఫెసర్ సిఎంసి వెల్లూరు, డాక్టర్ కృష్ణ శేషాద్రి ఎక్స్ ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఎస్ఆర్ఎంసి చెన్నై, డాక్టర్ విజయ్ విశ్వనాథన్ డయాబెటీస్ రీసెర్చ్ సెంటర్ చెన్నై, డాక్టర్ వసంత్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్, డాక్టర్ పివి రావు ఎక్స్ ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్ నిమ్స్ హైదరాబాద్. వీళ్ళంతా వచ్చి రాష్ట్రం అనుభవం నుంచి దాదాపు 800 నుంచి 1000 మంది డాక్టర్సు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు ఇచ్చే అమూల్య సలహాలని పాటించి పుస్తకాలు చదువుకుంది వేరు. ఒక ప్రొఫెసర్ ఎదుర్కొండా ఇంతమంది ప్రొఫెసర్లు ఎదుర్కొండా వచ్చి చెప్పింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పింది పుస్తకాల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళని గ్యాదర్ చేయగలరు. ఈ సలహావకాశాన్ని మన్నించి మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు. కందుల సాయి సుమన్, ఫిజిషియన్, రాజమండ్రి. ఈ కాన్ఫరెన్స్కి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రఖ్యాతిగాంచిన స్పీకర్స్ వస్తున్నారు. సో దాదాపుగా వీళ్ళందరినీ కలవాలంటే ముంబై, చెన్నై, ఢిల్లీ అలాంటి కాన్ఫరెన్స్లో మీట్ అవ్వటం కానీ చూడటం కానీ కుదురుతుంది. కానీ సార్ రాజమండ్రి వచ్చి వీళ్ళందరూ ఇక్కడే స్పెండ్ చేసే టైం స్పీచ్ చేస్తున్నారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుని వచ్చి కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా మళ్ళీ అస్తమానం మనకు దొరకదు. సో డెఫినెట్గా వచ్చి అందరు ప్రెజెన్స్లో మీట్ అయ్యి వాళ్ళకున్న అనుమానాలు కానీ ఏమో అంటే తీర్చుకుని ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఏడాది మాదిరిగానే ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న మన చైతన్య వన సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వేదిక చైర్మన్ గొబ్బల రాంబాబు, కన్వీనర్ అజ్జరపు వాసు పిలుపునిచ్చారు. జాతీయ రహదారిలోని బెస్ట్ ప్రైజ్ ప్రకటన గల చెరుకోరి గార్డెన్స్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం ఉదయం 10 గంటల నుండి మన చైతన్యం వన సమ్మేళనం కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమిక్ డిప్యూటీ డైరెక్టర్ జి జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీ పి సోమశేఖర్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ నెట్ శ్రీకృష్ణ, ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ బి ప్రసాద్ రావు, ఏపీ ఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శామ్యూల్, డిప్యూటీ చీఫ్ కంట్రోల్ ఆఫ్ అకౌంట్స్ విడి సర్వేశ్వరరావు, ఏపీ స్టేట్ హౌస్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్ లజం, ప్రజా గాయకుడు, దక్షిణ భారతదేశ సమతా సైనిక ఉపాధ్యక్షులు షాన్ రేంజర్ల రాజేష్ పాల్గొంటున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో దళిత గిరిజన మైనార్టీలను ఐక్యం చేసే లక్ష్యంతో గత 7 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక ఆహ్వాన కమిటీ సభ్యులు కొంతమూరు షానా, యాదల సతీష్ చంద్ర స్టాలిన్, బొర్రా చెన్ని, భానుప్రకాష్, తురకల నిర్మల, కండవల్లి లక్ష్మి, కప్పల వెలుగుకుమారి, కోరుకొండ చిరంజీవి, పాము బాబురావు, కాటం రజనీకాంత్, తెరగటి దుర్గా, విజ్జిన మధు, లాజరస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్కే షాపింగ్ మాల్ను ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. ఆధునిక తరానికి చెందిన మహిళలు కూడా ప్రత్యేక సందర్భాలలో చీరల వైపు మొగ్గు చూపుతారు. పుష్కర్ ఘాట్ రోడ్ కోటగుమ్మం వద్ద బీఆర్కే షాపింగ్ మాల్ను శుక్రవారం శుభారంభం చేశారు. ఇందులో మహిళలు విశేషంగా అభిమానించే వస్త్రాలతో పాటు అత్యంత అధునాతన జీవన శైలికి చెందిన పురుషుల బ్రాండెడ్ దుస్తులు సైతం లభిస్తున్నాయని, పూజలు, పండుగలు, వివాహాది వేడుకల వంటి శుభకార్యాలకు సంబంధించిన అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు, పురుషులకు, చిన్నారులకు సరికొత్త మోడల్స్లో అన్ని రకాల అధునాతనమైన దుస్తులు తమ వద్ద అందుబాటులో ఉంటాయని బీఆర్కే షాపింగ్ మాల్ అధినేత బొమ్మన రామచంద్రరావు తెలియజేశారు. ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాజమహేంద్రవరం బీఆర్కే మాల్లో వైవిధ్యభరితమైన డిజైన్లు తిలకించి ఎంతగానో ప్రశంసించారు. సాంప్రదాయానికి సాంప్రదాయం, ఆధునికతకు ఆధునికత అన్నీ కలబోసిన
బీఆర్కే షోరూం ప్రారంభోత్సవం చేయడం నాకెంతో ఆనందంగా ఉందని మీడియా వారికి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజమహేంద్రం పరిసర ప్రాంతాల్లోని తెలుగు సంస్కృతిని ప్రేమించే వినియోగదారుల అభిరుచులకు అద్దం పట్టే వెరైటీలు మా వద్ద లభిస్తాయని బొమ్మన తెలియజేశారు. విపరీతంగా మోజుపడే వెరైటీలు బారులు తీరి ఉన్నాయి. వీటిలో కుర్తా పైజమా, పెళ్లి కుమారుడి దుస్తులు, ఇండో వెస్ట్రన్ సూట్స్, బ్లేజర్స్ వంటి వెరైటీలు మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి. 10 మందిలోనూ మీ ప్రత్యేకతను చాటి చెబుతాయి. మారుతున్న అభిరుచులకు, అలవాట్లకు, జీవన శైలికి, విస్తృతమైన ఆలోచన విధానానికి అనువైన వినూత్న వస్త్ర శ్రేణులను అందుబాటులో ఉంచడమే మా విధానం. ప్రత్యేకమైన పెళ్లి, పుట్టినరోజు లాంటి వేడుకలకు వెళ్ళిన, మిత్ర బృందంతో వినోద కార్యక్రమాల్లో పాల్గొన్న, వృత్తిరీత్యా ఉన్నతమైన సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొనాల్సి వచ్చిన ఆయా సందర్భాలకు తగిన వస్త్రాలు మీకు లభిస్తాయని అన్నారు. హలో రాజమండ్రి, నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజమండ్రి ఈజ్ లైక్ మై సెకండ్ హోమ్. నా రెండో ఇల్లు అంతే. ఇది చాలా ఎప్పుడు వచ్చినా కానీ నాకు మన రాజమండ్రికి వచ్చామా, సరే రోజు నుంచి తెచ్చేయండి, సరే పెసరట్లు పట్టుకొచ్చేయండి అన్నట్టుగానే ఉంటుంది నాకు. ఇట్స్ ఆల్వేస్ వార్మ్. అండ్ ఇప్పుడు ఇంకా స్పెషల్ ఎందుకంటే బీఆర్కే షాపింగ్ మాల్ లాంచ్కి రావడం జరిగింది. పెద్దలందరూ ఉన్నారు, భరత్ గారు, షర్మిల గారు. అండ్ wishing the family of BRK. Bomana Rajkumar garu, it's not just a name, it's a brand. I remember na childhood, like I said intaku mundu kuda mana baita valto maatladutunnappudu there were only 2 brands when I heard, pellillu and any special occasions, and pioneers ani cheppukovali Bomana brothers ani appudu unnappudu. But now I'm so happy that I'm here for Bomana Rajkumar gari legacy రోజు మరింత సరికొత్తగా దాన్ని రూపాంతరం చేసి ఈ రకంగా బీఆర్కే షాపింగ్ మాల్ అని తీసుకురావడం బొమ్మన రామచంద్రరావు గారు, అలాగే హిమశ్రీ గారు, దే టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐ కాంట్ టెల్ యూ, ఐఎమ్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. ఈ మధ్య నేను చాలా షాపింగ్ మాల్స్ చూస్తున్నాను, బ్యూటిఫుల్ శారీస్ ఎవ్రీవేర్. కానీ బొమ్మనాలో మాత్రం నాకు పర్సనల్ ఫేవరెట్ అని చెప్పాలి. ఐ లవ్ బ్రాంజెస్ అండ్ బ్రౌన్స్ అండ్ న్యూట్రల్స్. తల్లి బిడ్డల క్షేమం కోరి నా వార్డు, నా ఆడబిడ్డల సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించామని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నాయకుడు బర్రె కొండబాబు చెప్పారు. 49వ వార్డులోని 7 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న 7 గర్భిణీలకు బర్రె కొండబాబు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీమంతం వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. సుబ్బారావు నగర్ స్కూల్లో జరిగిన సీమంతం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండబాబు మాట్లాడుతూ, బిడ్డ పోషణకు తల్లి బలమైన పోషకాహారం తీసుకోవాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. మీ ఇంట వెలుగులు నింపే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా పౌష్టికాహారం అవసరమని అన్నారు. పండంటి బిడ్డ పుట్టాలని, నా ఆడబిడ్డల ముఖాలు ఎప్పుడూ చిరునవ్వులు చిందించాలని, వారి ఇంట ఆనందం వెళ్లి విరియాలని కొండబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణను ఘనంగా సత్కరించారు. కొండబాబు మాట్లాడుతూ, రమణ సూపర్వైజర్గా టీచర్లు, ఆయాలు, వైద్యులు ఇలా అందరినీ సమన్వయం చేసుకుంటూ గర్భిణీలు, బాలింతలకు అందుబాటులో ఉంటూ మంచి పనితీరు కనబరుస్తున్నారని, అందుకే ఆమెకు అభినందన సత్కారం చేసినట్లు చెప్పారు. అంగన్వాడీ టీచర్ మరియు నిర్వహించే అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ సీమంతం వేడుకల్లో అంగన్వాడీ టీచర్లు ఏ ఆదిలక్ష్మి, బోడపాటి రాజారత్నం, జి వరలక్ష్మి, ఎస్ శ్యామల, కె ప్రభావతి, స్థానిక నాయకులు పొట్టి సంజీవరావు, పండుల ప్రసాద్, దడాల శివశంకర్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ తల్లి బిడ్డ క్షేమం ఉండాలి. మరి పుట్టినరోజు నేను తల్లి తండ్రిని కాదు కదా మీకు, కానీ నా వార్డు ఆడబిడ్డలు. నేను అదే ఉద్దేశంతో గతంలో 150 మంది దరిదాపులో ఈ యొక్క శ్రీమంతాలు జరపడం జరిగింది. కానీ ఇప్పుడు నా పరిస్థితి గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఈవేళ తక్కువ మంది జరుపుకున్నాను. అంగన్వాడీ సెంటర్కి ఒక రోజు చెప్పినాను. అంచేత వీళ్ళు మా ఆడబిడ్డలు, మీరు అందరూ నా కూతుర్లు అన్నమాట. అర్థమైందా? నాకు బిడ్డలాగా ఆలోచించి మీకు శ్రీమంతాలు జరపడానికి నేను నిర్ణయించుకున్నా. ఏ ఇంటి ఆడబిడ్డ అయినా సరే ఆ ఇంటి అత్తింటికి వెళ్ళినప్పుడు అక్కడ అత్తింటోలే తల్లిదండ్రులు కావాలి. కారణం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
పుట్టింటికాడ పెరిగి పెద్దదయ్యి తన పెళ్లి చేసుకునే సమయానికి అంత వయసు వరకు కూడా అక్కడే ఉంటారు. ఆ తర్వాత అత్తింటికి వచ్చాక ఎన్ని లాభాలు అత్తింటికాడ ఇస్తారంటే, ఒకటి వచ్చినమ్మటే ఇంటి పేరు మార్చుకుంటారు, రెండోది ఆ ఇంటి పనులన్నిటికీ కూడా ఆ ఇంట్లో ఒక మనిషిగా తయారవుతారు. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకు వారసులకి అనిస్తారు. అన్ని విధాలా కూడా ఈ పుట్టినింటి కాడ నుంచి ఆ మెట్టు దాటి వచ్చిన తర్వాత మళ్ళీ మెట్టు ఎక్కడ దాటుతారు? చనిపోయేంత వరకు కూడా ఈ మెట్టులోనే ఉంటారు. కారణం ఏంటంటే అన్ని పరిస్థితులు చేసుకుంటూ వస్తారు. ఆ పరిస్థితుల్లో ఆడబిడ్డలు ఉన్నప్పుడు ఆడబిడ్డల్ని ఖచ్చితంగా అత్తోరింటోళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని, గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంప్లాయీస్ ఫెడరేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బొమ్మూరు సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు తమ కోరికలతో ఉన్న వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కోఆర్డినేటర్ బి వంశీకృష్ణంరాజు, సిఆర్పి ఎం రఘునాథ్ మాట్లాడుతూ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారం చేపట్టి 4 సంవత్సరాలైనప్పటికీ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల కాలంగా ఉద్యోగులు చాలీచాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తక్షణమే గ్రాస్ పే అమలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. పీఆర్సీ అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన మినిమం ఆఫ్ టైమ్ స్కేల్పై జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఎంటీఎస్ అమలు చేస్తున్నామని శాసన మండలిలో ఈ ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చి 3 ఏళ్లు గడిచినా ఎంటీఎస్ అమలు చేయలేదని విచారం వ్యక్తం చేశారు. కొన్ని విభాగాలకు కేసీబీవీ టీచర్స్లకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. జీతభత్యాలలో వ్యత్యాసం చూపి ఉద్యోగుల మధ్య విభేదాలు, విభజన సృష్టించే విధానాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సాంప్రదాయాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. పాత వారికి జీతం పెంచకుండా కొత్తగా నియమితమైన వారికి జీతం పెంచే సాంప్రదాయాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. పార్ట్ టైం పేరుతో తక్కువ జీతాలిచ్చే విధానాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఎన్నికల కంటే ముందు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, అన్ని విధాలుగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే డిసెంబర్ 20, 2023 తేదీ నుండి సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న మండల విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సిఆర్ఎంటీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, మండల లెవెల్ అకౌంటెంట్స్, మెసెంజర్స్ సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్, భవిత ఆయా, ఫిజియోథెరపిస్టులు, హై స్కూల్ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ, పార్ట్ టైం టీచర్స్ డిసెంబర్ 20 నుండి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈలోగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. హేతుబద్ధత కలిగిన ఓటర్ జాబితాను పారదర్శకంగా రూపొందించాలి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్. టీడీపీ పాలనలోనే నాయి బ్రాహ్మణులకు న్యాయం, ఆదిరెడ్డి. జగన్ ప్రభుత్వ ద్రోహాలపై ప్రచారం చేస్తాం, దాస్యం. మహిళా సాధికారతకు సీఎం జగనన్న సాకారం. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్. 7వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం.
విధులే కానీ నిధులు లేకుండా చేసి పంచాయతీలను స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జగన్. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.